గత సెప్టెంబర్ 22వ తేదీన తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి డిసెంబర్ 6న అర్ధరాత్రి 11:30 గుండెపోటుతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత మరణంలో సస్పెన్స్ ఉందని అన్నా డిఎంకే బహిష్కృత నేత పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మరణం పట్ల పలు అనుమానాలున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమ్మ మరణంపై మలేషియా పత్రిక ఓ సంచలన కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయించమని స్వయంగా జయలలితే శశికళను కోరినట్లు ఆ పత్రిక వెల్లడించింది. డయాబెటీస్ కారణంగా జయలలిత 2 కాళ్ళు పనిచేయకుండా పోయాయని, దీంతో మనస్తాపానికి గురైన జయలలిత కాళ్ళు లేకుండా జీవించలేనని, తనను చంపేయాల్సిందిగా శశికళను కోరినట్లు డిసెంబర్ 17న ప్రచురితమైన పత్రికలో తెలిపింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ పత్రిక ప్రచురించిన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.